హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కన్నాకి బాగా జ్వరం వస్తుందన్నమాట. పెద్దగా ఆ విషయం తెలియక, కన్నా ఏంట్రా ఇంకా నిద్రలేగలేదు నువ్వు, చూడు ఒకసారి నీకు ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై చేశాను. నీకు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి నేను చేసిన బెండకాయ ఫ్రై అంటే ఇంకా ఇష్టం కదా, కాబట్టి గబగబా లేగు, వేడివేడిగా తింటేనే బాగుంటుంది అని చెప్పేసి ఒకటికి 4 సార్లు పిలిస్తే కన్నా పలకడన్నమాట. అప్పుడు వెంటనే పెద్ది అనుకుంటాడు, ఏమైంది వీడికి, వీడేంటి పలకట్లేదు అనేసి వచ్చి చూడగానే బాగా జ్వరంగా ఉంటుంది కదా. ఇంకా కన్నాని లేపుతాడు. ఏంటి కన్నా ఇంత జ్వరంగా ఉంది అనగానే, ఏమో అన్నయ్య రాత్రి నుంచి బాగా ఒళ్ళు నొప్పులు జ్వరము అనేసి అనగానే, సరే ఈరోజు నేను పనికి రానని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను అనేసి అనగానే, అప్పుడే అక్కడికి మహాలక్ష్మి వచ్చి, ఏమైంది పెద్ది, ఎందుకు నువ్వు పనికి వెళ్ళని అంటున్నావు అనేసి అనగానే, కన్నాకి బాగా జ్వరం వచ్చిందమ్మా, వాడిని దగ్గరుండి చూసుకోవాలి, జ్వరం ఎక్కువైందనుకో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా, అందుకే తల్లి అనేసి అనగాని, అదేంటి పెద్ది చూసుకోవటానికి నేను లేనా, నేనున్నాను కదా, మీరు హ్యాపీగా పనికి వెళ్ళి రండి అని చెప్పేసి, ఏదైనా జ్వరం ఎక్కువగా ఉంటే కన్నాని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అనేసి కూడా చెప్తుందన్నమాట. ఇంకా ఆ మాటలన్నిటికీ పెద్ది చాలా సంతోషపడిపోయి క్యారేజీ కట్టుకొని పని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ పని దగ్గర పని చేస్తూ ఉంటే అతనితో పాటు ఇంకొక అతను పని చేస్తాడు కదా, అతని చెల్లి వస్తుందన్నమాట. తను వస్తూ రోటీ కూర తీసుకొని వస్తుంది. అక్కడ అమ్మాయితోటి కొంచెం మంచిగా మాట్లాడుతూ ఉంటాడు పెద్ది. ఇంకా తను కూడా చాలా మంచిగా, ఏంటి ఎప్పుడు చూసినా వంట మీరే చేశానంటారు, మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అనేసి అడుగుతుందన్నమాట. ఆ మాటకి పెద్ది ఏమీ పలకకుండా అలాగే చూస్తూ ఉంటే, అప్పుడు అమ్మాయి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి తనకి ఇంకా వైఫ్ ఆడవాళ్ళు అనేది ఎవరూ లేరు, తనే వంట చేస్తూ ఉంటాడు, తను వంట బాగా చేస్తాడు, ఆ బిర్యానీ నాకు ఇవ్వ నేను తింటా అని చెప్పేసి ఇంకా పెద్ది చేసిన బిర్యానీ అతని ఫ్రెండ్ తింటూ అలాగ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎలా జరుగుతూ ఉంటే ఇంకా మహాలక్ష్మి వచ్చి కన్నాకి బాగా సపర్యలు చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చక్రి వాళ్ళ నాన్నేమో బయట పాటలు పెట్టుకొని రేడియోలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఒక పేపర్ మీద ఇంకా మన కన్నాకి ఏమేం కావాలో మందులు తినేవి అన్నీ కూడా రాసి ఆ స్లిప్ తీసుకొని వాళ్ళ మావయ్య దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చేలోపు ఆయన బాగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, మీ ఎంజాయ్మెంట్ మీకేనా, ఇంకా పిల్లలు ఏమైపోతారు ఏంటి అనేది పట్టించుకోరా, జ్వరం వచ్చినా కూడా పట్టించుకోరా అనేసి మహాలక్ష్మి అనేలోపు ఆ పెద్ద ఆయన కంగారు పడిపోతాడు. ఏంటమ్మా మహాలక్ష్మి, నీకు జ్వరం వచ్చిందా, నీకు జ్వరం వచ్చినట్టు కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదు, ఎదవలు వాళ్ళకి ఎంతసేపు పని చేయించుకోవటమే కానీ మనిషి విలువే తెలియదమ్మా, నీకైనా జ్వరం ఎందుకు వచ్చింది తల్లి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే, హలో 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 పెద్ద మనిషి, జ్వరం వచ్చింది నాకు కాదు, కన్నాకి బాగా జ్వరం వచ్చింది అనేసి అనగానే, ఓహో ఆ ఎదవక ఆ బెండకాయ మొహం వాడికి జ్వరం వచ్చింది, ఏది పడితే అది తింటూ ఉంటాడు, కంగారు పడిపోతూ ఏదంటే అది చేస్తాడు, వాడికి జ్వరం రాక ఇంకెవరికి వస్తుంది, వాడికి జ్వరం వస్తే పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదమ్మా, అదే తగ్గిపోతుందిలే అనేసి అనగాని, అదేంటి కన్నాకి జ్వరం వస్తే ఒకలాగా నాకు జ్వరం వస్తే ఒకలాగా రియాక్ట్ అవుతున్నావు, కన్నా అయినా మనిషే కదా, నువ్వు వెళ్ళి ఈ మందులు ఏం కావాల్సింది దీంట్లో రాసి పెట్టాను, అది కాకుండా కన్నాకి జ్వరం ఎక్కువైపోయింది, నువ్వు త్వరగా రా, అక్కడ ఇక్కడ మీటింగులు చేయకుండా అనేసి మహాలక్ష్మి గట్టిగా క్లాస్ పీకుతుందనమాట. వామో, నువ్వు క్లాస్ పీకిన తర్వాత త్వరగా రాకపోతే నువ్వు బతకనిస్తావా తల్లి, కాబట్టి నేను త్వరగానే వచ్చేస్తాను అనేసి ఆ పెద్ద ఆయన చెప్పి మహాలక్ష్మి ఇచ్చినటువంటి మందులు చీటీ తీసుకుని వెళ్తాడు. ఇంకా మహాలక్ష్మి అటు ఇటు కన్నాను చూసుకుంటూ, ఇంకా రాలేదేంటి ఈయన అనేసి ఆ పెద్ద ఆయన గురించి ఆలోచించుకుంటూ ఉండేలోపే అతను రాసిచ్చినవన్నీ కూడా తీసుకొని వస్తాడనమాట. ఇంకా మహాలక్ష్మి ఇంకా గబా ఎదురెళ్ళి, నేను రాసినవన్నీ తెచ్చారా, ఇంతకు మందులన్నీ తెచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నువ్వు రాసిన ప్రతివి తీసుకొని వచ్చాను, తినటానికి తెమ్మన్నవి కూడా తెచ్చాను సరేనా అనేసి అతను జవాబు చెప్తాడు. అప్పుడే మహాలక్ష్మి అంటుంది, సరే సరే కానీ చాక్లెట్లు ఎందుకు తెచ్చారు అనేసి అనగాని, కన్నాకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ముందు చాక్లెట్ తింటాడు, ఆ తర్వాత టాబ్లెట్లు వేసుకోవచ్చు, కానీ వెంటనే జ్వరం టాబ్లెట్లు వేసుకోవద్దని చెప్పు అనగాని, అదేంటి మీరు ఏమైనా డాక్టర్ చదివారా ఏంటి, ఆ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలో వేసుకోకూడదో కూడా చెప్తున్నారు అనేసి మహాలక్ష్మి చక్రి వాళ్ళ నాన్నతో అంటూ ఉంటే, అప్పుడు ఆ పెద్ద ఆయన అంటూ ఉంటాడు, వీటి గురించి తెలవటానికి డాక్టర్ చదవాలా ఏంటి అని చెప్పేసి అనగానే మహాలక్ష్మి ఆట పట్టిస్తుంది. సరే కానీ కన్నా వాళ్ళ అమ్మ నీకు ఎలా పరిచయం అయింది, తను ఎలా వెళ్ళిపోయింది, మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఒకసారి మీ లవ్ స్టోరీ చెప్పవా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే,
ఆ పెద్ద ఆయన అంటూ ఉంటాడు, నీకు ఇప్పుడు వినే ఇంట్రెస్ట్ ఉన్నా సరే నేను ఆ స్టోరీ చెప్పలేను, ఆ గతాన్ని మళ్ళీ తవ్వుకొని బాధపడదలుచుకోలేదు, కాబట్టి నేను ఎటువంటి లవ్ స్టోరీ చెప్పలేను. ముందు లోపలికి వెళ్ళి ఆ కన్నాను చూడు అనగానే నీతో లవ్ స్టోరీ ఎలా చెప్పించాలి, ఎప్పుడు చెప్పించాలి అవన్నీ నాకు బాగా తెలుసుగా, ఎప్పుడు చెప్పియాలో అప్పుడే చెప్పిస్తాలేండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. కన్నాకి మంచిగా సపరీలు చేస్తుంది. కన్నా టాబ్లెట్లు వేసుకో, యాపిల్ తిను, అది ఇది అనేసి అన్నీ అందిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా చక్కెర ఎవరో వచ్చేసేపాటికి కస్టమర్లు కారు ఎక్కుతారు, చాలా దూరం వెళ్ళాలి అని చెప్తారు. ఆ విషయం ఇంట్లో అందరు ఎదురు చూస్తూ ఉంటారేమోనని ఇంకా కేశవాకి ఫోన్ చేస్తూ ఉంటే కేశవ అప్పుడే తన వరకు ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటాడనమాట. ఇంకా కేశవ ఎవరా ఫోన్ చేస్తున్నారని ఫోన్ చూసి, ఓహో వీడు ఫోన్ చేస్తేనే డబ్బుల కోసం కదా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి నా దగ్గర డబ్బులు లేవు అనేసి కేశవ చక్రికి జవాబు చెప్తాడు. చక్రి అంటాడనమాట వెంటనే, నేనేమన్నా నేను డబ్బులు అడిగానంటరా అనేసి అనగానే, నువ్వు ఫోన్ చేసేదే డబ్బుల గురించి కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగో డబ్బులు అడుగుతావని డబ్బులు లేవని చెప్తున్నాను అనేసి కేశవ అంటాడనమాట. నేనేం డబ్బులు అడగటానికి చేయలేదు లేరా అనేసి చక్రి అనగానే, కొంప తీసి పాత బాకీలు చల్లేయటానికి ఫోన్ చేసావా ఏంట్రా అనేసి కేశవ ఆట పట్టిస్తూ ఉంటే చక్రి అంటాడు, ఇప్పుడు నువ్వు ఆట పట్టిస్తే నేను ఆడుకోవటానికి, నువ్వు జేవుకులు వేస్తే నవ్వటానికి నేనేం ఖాళీగా లేను, కానీ ఈరోజు నాకు ఇంటికి రావటం లేట్ అవుతుంది అనేసి చక్రి చెప్పగానే అప్పుడే కేశవ అంటాడు, కొంప తీసి ఏదన్నా ఖాతా దొరికిందా ఏంట్రా బాబు, అక్కడికి వెళ్తున్నావా ఏంటి పార్టీ దగ్గరికి అనగాని, చచ్చ నోరు మీరా, ఎప్పుడు చూసినా అదే ఆలోచిస్తా, తెలిసి తెలియక అప్పుడేదో ఆ తప్పు పొరపాటు జరగబోయిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆట పట్టిస్తావేంట్రా, నాకు మంచిగా ఒక పార్టీ దొరికింది, చాలా లాంగ్ వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేపాటికి లేట్ అవుతుంది, ఇంట్లో అందరు నా కోసం ఎదురు చూస్తారేమోనని ఆ విషయం చెప్పడానికని ఫోన్ చేశాను అనగాని, బాబు నీకు తీరిక ఉన్నప్పుడు, నీవు ఖాళీగా ఉన్నప్పుడు రా, నీకోసం అంతగా వెయిట్ చేసేవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు, నేను అందరికీ చెప్తా కానీ అనేసి కేశవ ఫోన్ పెట్టేస్తాడు. చక్రి కూడా అంతగా నా గురించి వెయిట్ చేసేవాళ్ళు ఎవరున్నారులే ఇంట్లో అనేసి తన పని తను చూసుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే పెద్ద ఇంటికి వస్తాడు. కేశవ ఒకేసారి ఇంటికి వచ్చేలోపు మహాలక్ష్మి కన్నాకి చక్కగా టాబ్లెట్లు వేసి యాపిల్ ఇచ్చి, ఇదిగో యాపిల్ తిను, నోరు చేదుగా ఉంటుంది కదా, ఇది కొంచెం తింటుంటే నోటికి కమ్మగా ఉంటుంది అనేసి పెద్ద కేశవ వచ్చిన సంగతి చూసుకోకుండా కన్నకి చక్కగా సపర్యలు చేస్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి పెద్ద కేశవ చాలా సంతోషపడతారు. ఇంటి లోపలికి వస్తారు. ఎలా ఉంది కన్నా అనేసి కన్నాని ఆప్యాయంగా పలకరిస్తే, వదినమ్మ ఉందిగా, వదినమ్మ నన్ను తల్లి కంటే బాగా చూసుకుంటుంది, ఇలాంటి వదినమ్మ ఉన్నప్పుడు నాకు జ్వరం తగ్గిపోతుంది కదన్నయ్య, ఇప్పుడు కాస్త పర్వాలేదు అనేసి కన్నా జవాబు చెప్పగానే పెద్ది, సరే నేను వెళ్ళి వంట పని చూసుకుంటాను అని చెప్పేసి పెద్ది అంటాడనమాట. ఇంకా అప్పుడే మహాలక్ష్మి అంటుంది, చూడు పెద్ది, నువ్వు వంట చేయాల్సిన పని ఏమీ లేదు, నువ్వు కూడా కష్టపడి చాలా అలసిపోయి వస్తావు కదా, పొద్దునే ఉంటే తినేద్దాం, సరిపెట్టుకుందాం అనేసి అనగానే, పొద్దున్న చేసి ఏమున్నాయమ్మా, సాంబార్ ఉండుంటాయి, దాంట్లోకి ఏదన్నా ఫ్రై చేస్తాను అని చెప్పేసి వంటగదిలోకి వెళ్తూ ఉంటే, నేను ఏదైనా హెల్ప్ చేయనా పెద్ది అనేసి అడుగుతుంది మహాలక్ష్మి. అవసరం లేదమ్మా, నేను చూసుకుంటాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వంట అయిపోతుంది, భోజనం తిందామని అందరూ అన్నీ పెట్టుకుంటూ ఉంటే పాపం చక్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఏంటి చక్రి రాలేదు అనేసి అనగానే కేశవ చెప్తాడనమాట, వాడు లేటుగా వస్తానని నాకు ఫోన్ చేసి చెప్పాడు, కాబట్టి అందరినీ భోజనం చేసేయమన్నాడు, వాడు లేట్ అయ్యిద్దంట అనేసి చెప్పగానే, మరి నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అందరు కలిసి భోజనం చేసేస్తారు. మహాలక్ష్మి బయటే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది చక్రి కోసం. ఇంకా చక్రి కారు అలా పోనిస్తూ నిద్ర ముంపులో ఒక కారుని కూడా గుద్దబోతాడన్నమాట. అప్పుడు అమ్మో నిద్రపోతూ నేను ఇలా గుద్దబోతున్నా, నిద్రని ముందు కొంచెం ఆపుకోవాలి అనేసి చక్రి మెల్లగా కారు నడుపుకొని వచ్చే ఉన్నటువంటి జనాలను చక్కగా దించేసి ఇంటికి రిటర్న్ అయ్యి వస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర మహాలక్ష్మి భోజనం చేసేసి బయటే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి పెద్ది వస్తాడనమాట. పెద్ది వచ్చి, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనేసి అనగానే, చక్కెర గురించి పెద్ది, పాపం ఇంకా ఇంత లేట్ అయినా ఇంటికి రాలేదు కదా, అందుకే వెయిట్ చేస్తున్నా అనేసి మహాలక్ష్మి జవాబు చెప్తుందన్నమాట. అప్పుడే పెద్ది అంటాడు, ఎక్కడో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాడు కదమ్మా, వస్తాడులే, వచ్చినప్పుడు వాడే డోర్ కొడతాడు, మనం డోర్ తీద్దాం, రామ్మ ఈ టైంలో బయట ఎందుకు పడుకుందు అనేసి అనగానే పెద్ది మాటలకు విలువిచ్చి ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటుంది మహాలక్ష్మి. నిద్ర పట్టదన్నమాట. చాలా లేట్ అయింది, పాపం వీడు ఇంకా ఇంటికి
రాలేదేంటి అనేసి చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కేశవ పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వదినలో చాలా మార్పు వచ్చింది కదా, అన్నయ్య గురించి ఆలోచిస్తుంది కదా అనేసి కేశవ అనగానే ఇంకా అప్పుడే పెద్ద అంటూ ఉంటాడు, ఈ మహాలక్ష్మి శాశ్వతంగా మన ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుంటుందో అనేసి పెద్ద కేశవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మికి నిద్ర పట్టక అలాగే మేలుకొని ఉంటుంది కదా, ఒక్కసారిగా తలుపు సౌండ్ అవుతుందన్నమాట. అమ్మయ్య చక్రి వచ్చేసినట్టున్నాడు అని పరిగెత్తుకుంటూ డోర్ తీస్తుందా, చక్రి బిత్తరపోతాడనమాట. ఇదేంటి ఇంకా నిద్రపోకుండా తిను నా కోసం వెయిట్ చేస్తుందా అనేసి, ఏంటి మహాలక్ష్మి గారు అనగానే, నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నానండి, ఈలోపు మీరు వచ్చారు, ఎలాగో తలుపు సౌండ్ అయింది, మీరే కదా వచ్చేది అని డోర్ తీసా. అవును నా దగ్గర ఫోన్ ఉంది కదా, నాకు ఫోన్ చేసి మీరు చెప్పాలి కదా లేట్ అవుతుందని అనేసి అనగానే, ఈసారి చెప్తాలేండి అని చెప్పేసి చక్రి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. మహాలక్ష్మి నన్ను ప్రేమిస్తున్నట్టుంది, మహాలక్ష్మి నన్ను భర్త ఇంటికి లేటుగా వస్తే ఎదురు చూస్తే భార్యలాగే ఎదురు చూస్తుంది, కాబట్టి మహాలక్ష్మిలో చాలా మార్పు వస్తుంది, నాకు భార్యలాగా ఉండిపోతుందేమో అనేసి చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇంకా చక్రికి తోడు కేశవ కూడా, అవునరే చాలా మార్పు వచ్చింది, నీకోసం చాలా వెయిట్ చేస్తుంది, భోజనం చేసేటప్పుడు కూడా నీ గురించే అడిగింది అనగానే, అవునారా కేశవ నా గురించే అడిగిందా అనేసి ఆ రాత్రంతా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చక్రి. ఇంకా తెల్లారిపోతుంది. ఇంకా చక్రి బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కన్నా వస్తాడు. కన్నా వస్తే ఇతను బ్రష్ చేస్తూ ఉంటాడు కదా, ఎలా ఉంది అని సైగలు చేస్తూ ఉంటాడు. ఈ కన్నా ఏమో ఏంటి కుక్క ఎక్కడో మూలుగుతున్నట్టుంది కదా అనేసి చక్రిని ఆట పట్టిస్తూ ఉంటే, చక్రి బ్రష్ వేసేసి, రే నిద్రమోహమోడా నీకు ఎలా ఉంది అని అడుగుతున్నాను రా, దానికి ఏంది ఏదేదో వాగుతున్నావు, ఎలా ఉంది నీకు అనేసి అనగానే, పర్వాలేదన్నయ్య 80% తగ్గింది అనేసి చెప్తూ ఉంటాడు. ఈలోపే మహాలక్ష్మి కూడా వస్తుందన్నమాట. కన్నా ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడే బయట కూర్చున్నావేంటి, ఈ ఎండకి బయట కూర్చుంటే మంచిది కాదు, అప్పుడే బయటికి రామాకు, బయట తిరగమాకు సరేనా అనగానే, సరే వదిన అనేసి జవాబు చెప్తాడు. ఇంతకు ఎలా ఉంది ఇప్పుడు జ్వరం అనేసి అనగానే, 75% ఓకే వదిన తగ్గినట్టే అనేసి జవాబు చెప్తాడు. అప్పుడే ఇంకా చక్రి అంటాడు, రే ఈ 80% 75% ఏంట్రా, నేను అడిగితేనేమో 80% అన్నావు, మీ వదిన అడిగితే 75% అన్నావు, ఇంతకు ఎంత శాతం తగ్గిందిరా అనేసి అనగానే, ఎంతో కొంత శాతం తగ్గింది, నన్ను వదిన కన్న తల్లిలాగా చూసుకుంది, అలా చూసుకునే వాళ్ళు ఉంటే చక్కగా తగ్గిపోతుంది కదన్నయ్య అనేసి కన్నా కూడా వాళ్ళ వదిన వైపు చూసి ఆప్యాయతంగా చెప్తూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి చక్కగా స్నానానికి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా స్నానం చేసి వచ్చి అంతా వచ్చిన తర్వాత ఇంకా అప్పుడే అక్కడికి కేశవ కూడా వస్తాడనమాట. కేశవ వస్తే ఇంకా మహాలక్ష్మికి చక్రి థ్యాంక్స్ అండి అనేసి చెప్తాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అనేసి అనగానే, మీరు నా కోసం వెయిట్ చేశారు కదా అని చెప్పేసి చక్రి అనగానే, నేనేం మీకోసం వెయిట్ చేయలేదు, మొన్న ఒకసారి మా నాన్న మిమ్మల్ని కిడ్నాప్ చేశాడు కదా, మళ్ళీ ఎక్కడ కిడ్నాప్ చేశారోనని మా వాళ్ళ గురించి ఆలోచించాను అనేసి మహాలక్ష్మి అనగానే, అక్కడే ఉన్న కేశవ కన్నా అందరూ నవ్వుతారనమాట. పాపం వీడు మహాలక్ష్మి ఏదో వీడిని ప్రేమించేస్తుంది, నైట్ లేట్ అయితే ఎదురు చూసింది అనేసి తెగ కలలు కన్నాడు. తను ఎదురు చూసింది అనుకున్నది వాళ్ళ పేరెంట్స్ గురించి అంటారా అని చెప్పేసి అందరు నవ్వుకుంటూ మొత్తానికి చక్రిని ఆట పట్టిస్తారు. ఇంక ఇదంతా జరుగుతుంది కదా. ఇంకా ఆ రోజు మహాలక్ష్మికి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, కాబట్టి మహాలక్ష్మి గబగబా రెడీ అయ్యి వస్తుంది. చక్రి కూడా రెడీ అయ్యి వస్తాడనమాట. ఇంకా చక్రియే కారులో తీసుకొని మహాలక్ష్మిని వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు గలగల మాట్లాడుతూ సందు లేకుండా ఉండే చక్రి మాట్లాడకుండా మౌనంగా కారు పోనిస్తూ ఉంటే మహాలక్ష్మికి డౌట్ వస్తుందన్నమాట. ఏంటి ఈ రోజైనా మీరు మౌనవ్రతమా, లేదంటే ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా అనేసి అనగానే, అదేంటండి అలా అడుగుతున్నారు అనేసి చక్రి అంటాడు. అప్పుడు వెంటనే మహాలక్ష్మి అంటుంది, వినే వాళ్ళకి తలనొప్పి వచ్చేంతగా మాట్లాడి మీరు ఈసారి మాట్లాడకుండా మౌనంగా కారు పోనిస్తూ ఉంటే నాకు అనుమానం వస్తుందిలే, అందుకండి అనేసి అనగానే, మీ మీదేనండి నాకు చాలా కోపంగా ఉంది అనేసి చక్రి అంటాడు. మహాలక్ష్మి ఏమో ఏంటి నా మీద కోపంగా ఉందా, నేనేం చేశాను మిమ్మల్ని అనేసి అడగగానే, రాత్రి మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అందుకే మీకు థ్యాంక్ యూ చెప్పబోతూ ఉంటే, మీకోసం కాదు నేను వెయిట్ చేసింది, మా వాళ్ళ గురించి ఆలోచించి అన్నారు కదా మీరు, అందుకోసమేనండి నాకు కోపం వచ్చింది, అంటే నా గురించి కాకుండా మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచిస్తున్నారు కదా అనేసి అనగాని, అదేం కాదు, మిమ్మల్ని మొన్న కిడ్నాప్ చేసి నమ్మించి మోసం చేశారు కదా మా వాళ్ళు, మళ్ళీ ఎక్కడ మీరు మోసపోతారోనని నాకు అలా అనిపించిందండి అనేసి మహాలక్ష్మి చెప్తే, ఓహో అందుకనా తిని ఎలా మాట్లాడింది అనేసి ఇంక
ఇంకిద్దరు మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్తారనమాట. ఇంకా చక్రి మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి, మిమ్మల్ని తీసుకుని ఇంటికి వెళ్తాను సరేనా అని చెప్పేసి చక్రి అక్కడి నుంచి కారు వేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి ఆ బిల్డింగ్లో పైకి మెట్లెక్కుతూ ఉంటే అప్పుడే విక్కీ అనే అతను కూడా మహాలక్ష్మితో పాటు మెట్లెక్కుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి ఇలా ఎక్కబోతూ ఉంటే ఇద్దరు ఎక్కబోతారు, దిగబోతుంటే ఇద్దరు దిగబోతారు అనమాట. అప్పుడే మహాలక్ష్మి అంటూ ఉంటుంది, ఇప్పుడు నేను ఎక్కుతున్నానని మీకు తెలిసింది కదా, మీరైనా ఆగండి, లేదంటే నేనైనా ఆగుతాను, మీరు ఎక్కండి అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా జవాబు చెప్పగానే ఆ విక్కీ అంటాడు, లేడీస్ ఫస్ట్ కదా కాబట్టి మీరే ఎక్కండి అనేసి అనగానే, లేడీస్ ఫస్ట్ కాదు లేడీస్ ఫాస్ట్ అనండి, కాబట్టి ముందు మీరే వెళ్ళండి మేము వెళ్తాం అని చెప్పేసి మహాలక్ష్మి గట్టిగా జవాబు చెప్పి ఈడియట్ అని చెప్పేసి తిట్టుకుంటూ మొత్తానికి ఆఫీసు లోపలికి వెళ్తుంది. కాకపోతే ఈ మహాలక్ష్మికి తెలియని విషయం ఏంటంటే ఆ ఆఫీసులో మేనేజరే ఈ విక్కీ అన్నమాట. ఆ విషయం తెలియనట్టు మహాలక్ష్మి ఇంకా విక్కీని తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తిట్లన్నీ కూడా విక్కీ వింటూ నవ్వుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు కదా. ఇంకా మహాలక్ష్మి బయటే ఒక ఆవిడ ఉంటే, నేను ఇలా ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి నేను మేనేజర్ని కలవాలి అనగానే అతను ఫోన్ కాల్లో బిజీగా ఉన్నాడు, కాబట్టి మీరు కొంచెం పక్కన కూర్చొని ఉండండి, అతను ఫోన్ కాల్ అయిపోయినామంటే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనేసి జవాబు చెప్తుంది. ఆ ఆఫీసులో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరు ఏ వర్కులు చేస్తారు, ఎవరు ఏ మనస్తత్వం గల వాళ్ళు అనేసి తను మహాలక్ష్మికి అంత వివరంగా చెప్తుందన్నమాట. ఈలోపే మేనేజర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి పిలుపు వస్తుంది. మహాలక్ష్మి లోపలికి వెళ్తుంది. ఆ క్యాబిన్లో ఉన్నటువంటి విక్కీని చూసి, ఈ జాబు నాకు రాదులే, ఎందుకంటే నేను ఇందాక మిమ్మల్ని అంతగా తిట్టాను, ఒకవేళ నా క్వాలిఫికేషన్కి చూసి మీరు ఇవ్వాలనుకున్నా మిమ్మల్ని తిట్టిన తిట్లుగా నాకు జాబ్ ఇవ్వరు, కాబట్టి ఈ ఇంటర్వ్యూలు ఈ టైము అంతా వేస్ట్ చేయడం ఎందుకు, వెళ్ళొస్తా, గుడ్ బై అని చెప్పేసి మహాలక్ష్మి వెళ్ళిపోబోతూ ఉంటే ఆ విక్కీ చెప్తాడు, మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారు, నేను మనుషులను చూసి జాబులు ఇచ్చే రకం కాదు, నేను మీ క్వాలిఫికేషన్ చూసి జాబ్ ఇస్తున్నాను అనేసి మహాలక్ష్మి బెత్తరబోతుంది. ఎపిసోడ్ అయిపోయింది.